టీఆర్పీలోకి చేరికల జోరు, పార్టీలోకి భారీగా జైనింగ్స్, జిల్లాల నుంచి హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. క్యూన్యూస్ వేదికగా చేరికలు. నిన్న వట్టె జానయ్య సమక్షంలో వర్ధన్నపేట వాసుల జైనింగ్స్, మంచిర్యాల జిల్లా నుంచి భారీగా వలసలు వచ్చిండ్రు. అంటే వివిధ పార్టీల నుంచి టీఆర్పీలో చేరుతున్నారు. టీఆర్పీ తీర్థం పుచ్చుకున్న దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామస్తులు. ఇక టీఆర్పీ పట్ల విశ్వబ్రాహ్మణ సేవా సమితి సానుకూల స్పందన. నిన్న విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న మల్లన్న అని చెప్పేసి సాదర స్వాగతం పలికిన విశ్వకర్మలు నిన్న ఇక్కడ ఏది బగాయత్ ఉంది కదా, ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి బగాయత్లో విశ్వకర్మలకు సంబంధించి 5 ఎకరాల భూమిని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. ఆ కేటాయించిన దాంట్లో నిన్న ఒక యజ్ఞాన్ని చేసిండ్రు వాళ్ళు విశ్వకర్మలందరూ కలిసి. అక్కడికి వచ్చేసి ఒక మంచి మహోత్సవం జరిగింది. కార్యక్రమానికి తీన్మాన్ మల్లన్న, తర్వాత ఇక్కడ బీసీ నాయకులు చాలామంది, తర్వాత ఇక్కడ టీఆర్పీ నాయకులు కూడా హాజరైనరు. ఇక్కడ హరిశంకర్ గౌడ్, ఎవరు సూదబైన హరిశంకర్ గౌడ్, తర్వాత ఎవరు మన వట్టె జానయ్య యాదవ్, నరసయ్య గౌడ్, అందరూ కూడా చాలామంది హాజరై ఆ కార్యక్రమానికి మొత్తం మీద అంటే విశ్వబ్రాహ్మణులు అంటే వాళ్ళు విశ్వకర్మలు విశ్వబ్రాహ్మణులు అని అంటారు, వాళ్ళని పంచకర్మలు అని కూడా అంటారు. అంటే ఇందులో వడ్ల వాళ్ళు, తర్వాత కమ్మరోళ్ళు, తర్వాత అవసలోళ్ళు, కంసాలోళ్ళు, ఇంకా తర్వాత శిల్పులు, తర్వాత ఇంకా పెయింటింగ్, అట్లా 5 కులాలు ఉంటాయి. 5 కులాలు కలిసి వాళ్ళని విశ్వకర్మలు అంటారు. విశ్వకర్మ వాళ్ళకు ఆరాధ్య దైవం అంటే కులదైవంగా పూజిస్తారు. ఆయన జయంతి సందర్భంగాను అంటే జయంతి అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడు మోడీ పుట్టినరోజు విశ్వకర్మ పుట్టినరోజు ఆయననే ఉంటుంది, సెప్టెంబర్ 17th. ఆ రోజే టీఆర్పీ ఆవిర్భావం కూడా ఆయననే అయినట్టుంది. రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోరు కొనసాగుతుంది. టీఆర్పీలోకి చేరికల పరంపర వెల్లువ సాగుతుంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరేందుకు యువత, మహిళలు, సబ్బండ కులాల నేతలు, నాయకులు హైదరాబాద్ క్యూ కడుతున్నారు. ఆయా జిల్లాల టీఆర్పీ ఇన్ఛార్జీల సమక్షంలో యువకులు పెద్ద ఎత్తున పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇందుకోసం క్యూన్యూస్కు ప్రతినిత్యం భారీగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తరలి వస్తున్నారు. వర్ధనపేటకు చెందిన పలువురు యువకులు ఆకుల మనోజ్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే క్యూన్యూస్ వేదికగా ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న సమక్షంలో టీఆర్పీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆ యువకులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా సబ్బండ కులాల సంక్షేమం, ఇక స్వావలంబన, రాజ్యాధికార సాధనలో భాగస్వామ్యం కోసం టీఆర్పీలో జాయినింగ్ అయిన సదరు యువకులను తీన్మాన్ మల్లన్న అభినందించారు. మంచిర్యాల జిల్లాలోనూ పలువురు యువకులు, మహిళలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలు చేరారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, నేతలు, యువకులు, ఇక మహిళలు టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం మీద భారీగా చేరికలైతే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా అంటే బీసీలకు ఒక పార్టీ ఉంటే మంచిగా ఉంటుంది, తర్వాత దీంతోటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది, లేకపోతే బీసీలకు మంచి జరగదనేటువంటి ఒక ఒపీనియన్ ప్రజల్లో వచ్చేసింది. ప్రజల్లో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అంటే బీసీలకు సంబంధించి బీసీల కోసమే మాట్లాడేటువంటి పార్టీ కానీ, బీసీల కోసమే పనిచేసేటువంటి ఒక వ్యవస్థ కానీ ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి టీఆర్పీలో చాలామంది చేరుతున్నారు. వీరికి మంచిర్యాల జిల్లా టీఆర్పీ నాయకులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ మల్లన్న ఆశయ సాధనలో భాగస్వామ్యం అవుతామని ప్రతినబూనారు. సబ్బండ కులాల్లోని పేదల హక్కుల కోసం సమిష్టిగా తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. బీసీలు, పేదల రాజ్యాధికారం కోసం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో టీఆర్పీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసారి టీఆర్పీ దెబ్బ ఏంటో తెలిసి వచ్చేలా చేస్తామన్నారు. మరోవైపు హైదరాబాద్లో విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న హాజరయ్యారు. సబ్బండ బీసీ కులాల రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న మల్లన్నకు సమితి సభ్యులు, తర్వాత భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. టీఆర్పీ పట్ల విశ్వబ్రాహ్మణులు తమ సానుకూలతను వ్యక్తం చేశారు. మల్లన్న ఉన్నత ఆశయాలు, అభ్యుదయ భావాలతో వెళ్తుండడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. సబ్బండ బీసీ కులాల రాజ్యాధికారం కోసం మల్లన్న టీఆర్పీని స్థాపించడంపై చాలా గొప్ప విషయం అని చెప్పేసి వాళ్ళు ప్రశంసలు కురిపించారు. మొత్తం మీద బీసీ కులాలన్నీ కూడా ఇక్కడ టీఆర్పీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే బీసీల బతుకులు మారుస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు,
వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.